హాయ్ అండి. ఎక్కువ మంది అంటారు ఇన్నేళ్ళు గడిచినా అసలు ఏం అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు అనగానే మనకు కావాల్సిన ఫ్రెండ్స్ కానీ వేరే ఎవరైనా అడిగినప్పుడు ఏమంటారు, బీ స్ట్రాంగ్, నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ అని అంటాం. కానీ వేరే ఆప్షన్ లేనప్పుడు బీయింగ్ స్ట్రాంగ్ మెంటల్గా బీయింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గా బీయింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. మనకు ఈ బీయింగ్ స్ట్రాంగ్ లో కూడా చాలా రకాల ఎమోషనల్ ఇదన్నీ కూడా చాలా రకంగా ఉంటుంది. డిస్కంఫర్ట్ ఉంటుంది, ఫైట్ చేయాల్సి వస్తుంది కొన్నిసారి ఒంటరిగా ఉండి మన ఏం అనుకున్నామో ఏం చేయాలని అనుకున్నామో కొన్నిసారి మన నోట్స్ తీసుకుని దాని నుంచి మన ఫాల్ట్ ఏముందో అది రెక్టిఫై చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళటం ఉంది. ఈ బీయింగ్ స్ట్రాంగ్ ప్రాసెస్ లో లోన్లీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లోన్లీగా ఉన్నప్పుడు మన తప్పులు మనం తెలుసుకోవచ్చు. బీయింగ్ అలోన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని తెలుస్తుంది. డిస్కంఫర్ట్ జోన్ నుంచి ఎట్లా బయటకు రావాలి, ఎట్లా ఎఫెక్టివ్గా మనం వర్క్ చేసుకుని మనం స్ట్రాంగ్గా తయారవటానికి ఎట్లా ఉంటుంది అని ఉంటుంది. అలాగే బీయింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. వన్స్ ఒకసారి అచీవ్మెంట్ చేసిన తర్వాత మనం ఎవరి వల్ల సఫర్ అయ్యమో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కదా కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం స్ట్రాంగ్గా లేము కాబట్టి. అలా చాలా మెంటల్గా ఫిజికల్గా చాలా రకాలుగా హార్మోన్ ఫ్లక్చువేషన్, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్లెస్ నైట్స్, ఇదన్నీ కూడా ఓవర్ థింకింగ్ ఇదన్నీ కూడా ఉంటుందండి. బీయింగ్ స్ట్రాంగ్ అనేది మాటల్లో చెప్పేది ఈజీ కాదు. మెంటల్గా చాలా మిక్సీలో నుంచి ఒక క్రష్ అయ్యి వచ్చిన పౌడర్ లాగానే మనం బీయింగ్ స్ట్రాంగ్ అవుతగలుగుతాం. సో వేరే ఆప్షన్ ఏం లేనప్పుడు బీయింగ్ స్ట్రాంగ్గా ఉండి ఈ రకమైన సిచ్యువేషన్ అన్ని ఓవర్కమ్ అయ్యి వన్స్ ఒకసారి లైఫ్ పీక్ లెవెల్లో మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎప్పుడు అన్స్టాపబుల్ అండి. సో ప్లీజ్ బీ స్ట్రాంగ్.